హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో, ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. జేఎన్‌టీహెచ్ బీఫార్మసీ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్‌కి వచ్చిన వాళ్ళకు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ లిస్ట్ రిలీజ్ అయింది. మరి అందులో వచ్చేసరికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారో మాకు బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్‌కి వచ్చిన వాళ్ళకి కూడా అంతే పర్సెంటేజ్ ఇస్తారా? లేకపోతే ప్రమోట్ చేస్తారా? అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోతున్నా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే నేను ఒకటే మిమ్మల్ని అందరికీ రిక్వెస్ట్ చేసేది, ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేయండి. ఓకేనా? సో, ఇక టాపిక్‌లో వెడితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్. బీఫార్మసీ వాళ్ళకి సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్‌కి వచ్చిన వాళ్ళకు లిస్ట్ పంపించడం జరిగింది. నోటిఫికేషన్ కూడా పంపించడం జరిగింది. అయితే అందుట్లో 25% రిలాక్సేషన్ ఇవ్వటం అయితే జరిగిందనమాట బీఫార్మసీ వాళ్ళకు. అయితే కొంతమంది పేర్లు గూడా వచ్చినియనమాట. అందుట్లో సరిపోయిన వాళ్ళకి కూడా 25% రిలాక్సేషన్ ఇచ్చిన సరిపోయిన వాళ్ళకి వచ్చిందనమాట. అయితే కొంతమంది ఏం జేయాలో కొంతమంది సజెషన్స్ తీసుకొని నా దగ్గర చేయడం అయితే జరిగింది. అయితే ఇంకా అందుట్లో చాలా మందికున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన క్రెడిట్స్‌లో 25% రిలాక్సేషన్ అన్నారు. అయితే ఆహ్, టొ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ 2 వరకు వచ్చేసరికి వాళ్ళకి 80 క్రెడిట్స్ 80 అనమాట. అందుట్లో వచ్చిన క్రెడిట్స్ డివైడెడ్ బై 80 చేస్తే 75% క్రెడిట్స్ దాటిన వాళ్ళని ప్రమోట్ చేశారు. 75% కంటే తక్కువ ఉన్న వాళ్ళని డీటైన్ చేయటం అయితే జరిగిందని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తా ఉన్నది. మరి అది నోటిఫికేషన్ ఇచ్చారు. 25% రిలాక్సేషన్ అని క్లియర్‌గా ఇచ్చినప్పుడు కూడా కాలేజీ‌కి పంపించిన వాటిల్లో. ఇందుట్లో జరిగింది ఇదనమాట. 75% క్రెడిట్స్ దాటిన వాళ్ళని ప్రమోట్ చేయడం జరిగిందని జెప్పేసి. కానీ కొన్ని యాపుల్లో వాటిల్లో చూసుకుంటే యూనివర్సిటీ వాటిల్లో వీళ్ళందరూ ప్రమోట్ అయినట్టయితే చూపిస్తా ఉన్నదనమాట. అయితే దానికి సంబంధించిన రెమెడీ ఒకటి నేను చెప్పేసాను ఆల్రెడీ. మీకు గూడా కావాలంటే ఏమన్నా ఫోను చేయండి. అయితే మరి బీటెక్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్‌కి అంటే థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇప్పుడు పడదు. డిసెంబర్‌లో పడతది. ఎందుకంటే జనవరిలో ఎగ్జామ్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతవరకు సెకండ్ ఇయర్ నోటిఫికేషన్ పడింది వాళ్ళకే దిక్కు లేదు. అయితే మీ అందరికి కలిపి రిలీజ్ చేస్తారేమో కానీ, అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్‌కి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, R22 వాళ్ళు కాబట్టి లాస్ట్ ఇయర్ మీకు 25% రిలాక్సేషన్ ఫస్ట్ డిటైన్ చేసిన 50% క్రెడిట్స్ కావాల్సింది ఉంది గదా! ఫస్ట్ డిటైన్ చేసిన బీఫార్మసీ దాంతో కంపేర్ చేస్తే మీది డిఫరెంట్. అయితే మీది డిఫరెంట్ గాబట్టి సో, ఇక నాకు తెలిసి 2 వరకు 25% రిలాక్సేషన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ ఇయర్, ఫస్ట్ ఇయర్ వరకు 25% ఎలా ఇచ్చారో. సో, అలా ఇస్తారు మీకు. అయితే మరి దానికి సంబంధించిన డిటెన్షన్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? నాకు తెలిసి ఇప్పటికే డిటెన్షన్ లిస్ట్ అయితే తయారయిందని చెప్పేసి ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్‌కి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో R22 వాళ్ళు ఎవరైతే ఫీజులు కట్టున్నారో వాళ్ళదైనా గానివ్వండి, సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్‌కొచ్చి ఇంకా ఎగ్జామ్స్ కోసం రెడీ అవుతున్న వాళ్ళదైనా గానివ్వండి, ఇక థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ మాత్రం ఇంకొంచెం పెండింగ్‌లో ఉంది. అది కూడా చెప్పాల్సుంది. తర్వాత చెప్తానది. ఒక్కొక్కటి చేస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ కాబట్టి మనం మాట్లాడుకునేది. సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వాళ్ళకొచ్చేసరికి 25% క్రెడిట్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వటం జరుగుతుందని జెప్పేసి అంటా ఉన్నారు. అంటే బీఫార్మసీకి 25% ఇచ్చారు. ఆ 75% క్యాలిక్యులేషన్ పక్కన పెట్టినట్టయితే 25% ఇచ్చారు. అయితే నేను ఇంతకు ముందే చెప్పాను. అటానమస్ కాలేజీల వాళ్ళకు కొంతమందికి 25% రిలాక్సేషన్ పోయిన సంవత్సరం ప్రొసీడింగ్స్ తీసుకొని ఇచ్చారు అని జెప్పేసి. దాని ప్రకారమే మనం అనుకున్నట్టు బీఫార్మసీకి ఇచ్చారు గదా! మరి బీటెక్ కూడా అలాగే ఇస్తారు గదా! ఖచ్చితంగా. ఖచ్చితంగా అయితే అలాగే ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజెస్ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఒక తలనొప్పిగా మారింది. ఖజానా ఖాళీ అవ్వటం వల్ల ఇప్పుడు వేయలేని పరిస్థితిలో ఉంది. బీసీ సంక్షేమానికి సంబంధించింది కొంతమంది అయితే వీళ్ళు శాంక్షన్ చేసినప్పుడు కూడా
మరి మిగతా వాటిల్లో వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే ఏమవుతుంది? ఇక ఏమీ లేదు. అందుకని జెప్పేసి అదొక తలనొప్పి అయితే, ఇప్పుడు గనక రాంగ్ స్టెప్ వేసినట్టయితే వీళ్ళు, మళ్ళీ ఇదొక తలనొప్పి కింద ఇదవుతది. సో, అందుట్లో మీకు ఇంతవరకు వైస్ ఛాన్సలర్‌ని ఇంతవరకు అపాయింట్ చేయల. సో, నాకు తెలిసిన అప్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్త సంవత్సరంలో అయితే వైస్ ఛాన్సలర్‌ని అపాయింట్ చేస్తారు అని చెప్పేసి అంటా ఉన్నారు బయట. అక్కడ చూసినా, ఎక్కడ చూసినా కూడా చాలా చోట్ల ఫ్యాకల్టీ కూడా ఇదే డిస్కషన్ చేస్తా ఉన్నారు. అంటే లోపల ఏం జరుగుతదని జెప్పేసి అది ఎవరికీ బయటికి రాదు త్వరగా. ఇది ఎక్స్‌పెక్టేషన్ అయినప్పటికి కూడా సో, అదొచ్చే వరకు కూడా ఇక వీళ్ళు ఇన్‌చార్జ్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయిన సంవత్సరం ప్రొసీడింగ్సే తీసుకొని చేయాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి స్పెషల్ సప్లీకి దానికి అది ఇంప్లిమెంట్ కాకపోయినా, ఈ డిటెన్షన్ మాత్రం ఖచ్చితంగా అయితే ఇదే విధంగా ఉంటుంది. మీలో ఎంతమందికి 25% క్రెడిట్స్ రిలాక్సేషన్ ఇస్తే ప్రమోట్ అవుతారో సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ బీటెక్ వాళ్ళు పర్టిక్యులర్‌గా 22 వాళ్ళు. ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు అసలు పూర్తిగా ఎత్తేస్తే తప్ప ప్రమోట్ కాని వాళ్ళుంటే వాళ్ళు కూడా తెలియజేయండి. తెలియజేయకపోతే మాత్రం మనకి ఇది ఒక అనాలిసిస్ అనేది మనకు తెలీదనమాట. ఎందుకంటే నేను మొన్నటి వరకు జెప్పాను. స్పెషల్ సప్లీకి రాయటానికి చాలా మంది లేరు. అందుకే కండక్ట్ చేయరని మొదటి నుంచి జెప్పాను. ఓకేనా? అలాగే ఇప్పుడు రిలాక్సేషన్ ఇవ్వకపోయినా రెగ్యులేషన్ ప్రకారం గాని పెట్టినట్టయితే ఎక్కువ మంది ప్రమోట్ అయ్యి తక్కువ మంది రిటైన్ అవుతున్నారనుకోండి. పోయిన సంవత్సరం ఇంప్లిమెంట్ చేసినట్టే జేస్తారు. ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారనుకోండి డీటెయిన్ అయ్యేవాళ్ళు, మరి కాలేజీ వాళ్ళు లాస్ అవుతారు గదా! అసలే ఫీజులు రావట్లేదు. కాలేజీ నడపడం అనర్గళంగా ఉంది. ఇలాంటి స్టేజ్‌లో స్టూడెంట్‌కి గనక చికాకొచ్చి గనక మానేసినట్టయితే, ఎడ్యుకేషన్ ఫుల్ స్టాప్ పెట్టేసినట్టయితే, కాలేజీలన్నీ ఘోరంగా దెబ్బతింటాయి కాబట్టి, సో, నాకు తెలిసి ఎక్కువ మంది గనక ఉన్నట్టయితే రిలాక్సేషన్ ఇచ్చేస్తారు 25%. బీఫార్మసీలో అసలు నాకు తెలిసి అంతమంది ఉండరు. అయినా గూడా 25% రిలాక్సేషన్ ఇచ్చారంటే, ఇక మీ బీటెక్ సంగతి ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా అయితే మీకైతే మేలే జరుగుతుంది. త్వరలో గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా అయితే వింటారు. అసలు ఈ పాటికి మీకు డిటెన్షన్ లిస్ట్ అనేది రావాలి. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ముందు బీఫార్మసీకి రిలాక్సేషన్ ఇచ్చి, ఆ తర్వాత చేశారు. ఎందుకంటే బీఫార్మసీ నోటిఫికేషన్ వచ్చిందా థర్డ్ ఇయర్? లేదు. చాలా టైం పట్టిద్దది. ముందు వాళ్ళది రిలీజ్ చేశారు. కానీ బీటెక్ వదలలేదు. బీటెక్ చర్చలు నడుస్తా ఉన్నాయన్నమాట ఇప్పుడు. అసలు 2122 వదలాలి. ఎందుకంటే 2122 నోటిఫికేషన్ కూడా పడింది కాబట్టి ఈ పాటికి మరి విద్యార్థులు ఫీజు కట్టున్నారు కాబట్టి. నేను అనుకోవడం ఏంటంటే అండి, జనరల్‌గా నోటిఫికేషన్ ఇచ్చేసారు, ఫీజులు కట్టేసారు కాబట్టి. ఫీజులు కట్టిన తర్వాత మరి డీటెయిల్ పూర్తి స్థాయిలో చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటి చెప్తూ ఉన్నా మీకు. లాక్‌డౌన్ ముందు హాల్ టికెట్ ఇచ్చే టయానికి గూడా ఎగ్జామ్ ఫీజ్ కట్టిన తర్వాత నువ్వు డీటెయిల్ అయ్యావని చెప్పేసి చెప్తే అతను జూనియర్స్‌తో కలిసి కూర్చున్నాడు. నేను చూసాను నా స్టూడెంటే. సో, ఇలా ఉంటుందన్నమాట జేఎన్‌టీహెచ్‌ది. అంటే ఇక్కడ మరి మా ఫీజు మాకిచ్చేస్తారా అంటే ఫీజు ఎనక్కైతే రాదండి. ఒక్కసారి కట్టిన ఫీజు ఏది కూడా రిఫండబుల్ కాదు. ఓకేనా? సో, అది కట్టడం, కట్టకపోవడం అనేది మీ ఇష్టం. అయితే మీరు ఏంటంటే మరి మీరడగొచ్చు ఇది మోసం కాదంటే, మోసం కాదు. ఎందుకంటే మేమెక్కడా గూడా మీకు రిలాక్సేషన్ గాని, డైరెక్ట్‌గా ప్రమోట్ చేస్తామని గాని ఇవ్వలేదు అని జెప్పేసి వాళ్ళంటారు. ఎందుకంటే రెగ్యులేషన్ బుక్కులో ఇన్ని క్రెడిట్స్ ఉంటేనే మీకు ఇది. అయితే మీకిన్ని క్రెడిట్స్ లేకపోతే ఫీజు కట్టొద్దు. రెగ్యులేషన్ బుక్ ప్రకారం ఇన్ని క్రెడిట్స్ లేకపోతే మీకు ఫీజు కట్టొద్దని జెప్పేసి ఉంటదనమాట. అయితే రిలాక్సేషన్ ఇవ్వటం, డైరెక్ట్‌గా ప్రమోట్ అవ్వటం ఆ టైంలో వాళ్ళు తీసుకునే అమెండ్‌మెంట్ అది. ఓకేనా? సో, దాని గురించి మీరు ఫీజు కట్టినా గూడా మీరు మాట్లాడటానికి ఉండదండి. చాలా మందికి తెలీదు గదా! ఇది విషయం. సో, రెగ్యులేషన్ బుక్ అంటే ఏం లేదండి. మీకు ఒక డాక్యుమెంట్ లాంటిది. మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకేనా? దాని ప్రకారమే. మీరు జాయిన్ అయ్యేటప్పుడు కొన్ని సంతకాలు పెడతారు. కొన్ని ఫార్మ్స్ మీద ఎంసెట్ కౌన్సెలింగ్ అప్పుడే. అది మేనేజ్మెంట్ అయినా ఏదైనా గానివ్వండి. పలానా దానికి కాలేజీ, యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్‌కి కట్టుబడి ఉంటాను. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రెగ్యులేషన్‌లో ఉన్నదే గదా! సో, అందుకనే వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే హాల్ టికెట్ వచ్చిందంటే మాత్రం డీటైన్ చేయటానికైతే ఉండదు. ఇదొక్కటి గమనించాలి మీరు.
హాల్ టికెట్ వచ్చిందా మీకు అందరికీ కూడా ఇక డిటెన్షన్ అనేది మర్చిపోవటమే. ఇది ఓకేనా. హాల్ టికెట్ వరకు కూడా చివరి నిమిషం వరకు కూడా మీరు ఏది నమ్మటానికి లేదు. డిటెన్షన్కు అంత రెగ్యులేషన్ బుక్కి అంత పవర్ ఉంటుంది. అది క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ పరంగా కానివ్వండి, అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ పరంగా కానివ్వండి, లేదా మాల్ ప్రాక్టీస్ పరంగా కానివ్వండి, లేకపోతే ర్యాగింగ్ పరంగా కానివ్వండి, ఏదైనా పరంగా కానివ్వండి, ఆ రూల్స్ ప్రకారం ఉంటేనే ఆ అమిట్మెంట్స్ అనేవి యూనివర్సిటీ వాళ్ళు ఇస్తే తప్ప మీ అంతట మీరు రూల్స్ అతిక్రమించడానికి లేదు. అదే అదేదో సినిమాలో ఉంటది కదా, అరే అన్న రూల్స్ పెడతాడురా కానీ ఫాలో అవ్వడురా అని చెప్పేసి అలా అనమాట. ఓకేనా. సో అలాగే రూల్స్ రెగ్యులేషన్స్ ఎందుకంటే స్టూడెంట్స్తో ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఏ యూనివర్సిటీ అయినా, ఒక ఈ యూనివర్సిటీ కాదు, కంపల్సరీగా రెగ్యులేషన్ అనేది తయారు చేసుకుంటారనమాట. ఓకేనా. సో ఇలా ఉంటుంది ఓవరాల్గా. సో నాకు తెలిసి దీని ప్రకారమే మీకు జరగటం అయితే జరుగుతుంది. మీరెవరో కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. త్వరలో దీనికి సంబంధించిన న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా అయితే వింటారు, గ్యారెంటీ. ఓకేనా. సో మరి మీ అందరూ ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కాల్ మీ 4 యాప్లో అయితే ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఓకేనా. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు దయచేసి. ఓకేనా. మీ ఫ్రెండ్స్ మీ గ్రూప్స్ ఏమైనా ఉంటే అందులో కూడా పెట్టేయండి ఖచ్చితంగా. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా. ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కూడా పెడతాను, ప్రాబ్లం ఏం లేదు. సో అదనమాట. సో మధ్యలో మనకి గ్యాప్ వచ్చింది, అక్కడ తేడా వచ్చింది 10 రోజులు, ఎందుకంటే హాస్పిటల్లో ఉండటం వల్ల ఇదైంది. లేకపోతే నిరంతరంగా వస్తూనే ఉంటాయి. అందుకే వీడియోలు కూడా తగ్గించేశాను కొంచెం, మీకు ఇబ్బంది లేకుండా నాకు ఇబ్బంది లేకుండా. ఎనీవే, ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా ప్రమోట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.